ఇగో ఓ అక్కలు అమ్మలు చెల్లెలు మన ఆడోళ్ళంతా మంచిగా వినాలకి ముచ్చట. ఇప్పుడు మేం మీకు కొన్ని చిట్టి పొట్టి చిట్కాలు చెప్తున్నాం. మీరు గనక ఒక నెల రోజుల దాకా ఆ చిట్కాలు పాటిస్తే అల్కగా ఓ 600-700 కనీసం అందులో సగం పైసలైనా కాపాయం చేయొచ్చు. ఏ గాయన్ని పైసలే కదా అనుకుంటురేమో, ఎంతకు అంతే ఆసరా. పైసకు పైస ముడేస్తేనే ముళ్ళలు ముట్టలు తయారవుతాయి. ఇంతకు అసలు ముచ్చటేందో చూసేర్రి. ఏం లేదులా మార్కెట్లో టమాటాల రేట్లు మళ్ళీ 10 సెంచరీ కొడుతందుకు తయారైనాయి. కొంటందుకు పోయిన వాళ్ళ తాట తీస్తున్నాయట. మళ్ళా ఇప్పటికిప్పుడు మార్కెట్లో కిలోకు 80 రూపాయలు నడుస్తుందట. ఇంకో 4-5 రోజులని సెంచరీ గ్యారంటీ అంటున్నారా అమ్మేటోళ్ళు. అటుకెళ్ళి డబుల్ సెంచరీ అంటే 150-200 దాటినా పెద్దగా పరిశ్రమ ఉండదు. కాబట్టి చెప్పచ్చేది ఏంటంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కాబట్టి పోతవా ఓ కిలో టమాటాలు కొనకొచ్చి 2-3 రోజులకు 2-3 టమాటాలు చొప్పున కాపాయం చేసుకుంటా కూరలు వండుకోర్రి. టమాటా తొక్కు, టమాటా ఉల్లిగడ్డలు అంటే టమాటా స్పెషల్ కూరల తెరువుకు అస్సలే పోకుర్రి. ఎందుకంటే కిలోకు 80 చొప్పున లెక్కేసుకున్న సింగిల్ టమాటాకు 5-6 రూపాయలు పడుతుంది. దాని బదులు కోడిగుడ్లు తెచ్చుకొని కమ్మటి కూర వండుకోవచ్చు కదా. ఈరోజు కూరగాయల ధరలు చూసుకుంటే చాలా పెరిగిపోయినాయి. ఒక సామాన్య ప్రజలకి కొనుక్కునే విధంగానైతే లేదు. టమాటా ధరలు చూసుకుంటే 80 పైన 100 పైన ఉన్నాయి. ఏ కూరగాయలు తీసుకోవాలన్నా చాలా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుందండి. ఈరోజు కూరగాయలు కొందామని మరి రైతు బజార్కు రావడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎందుకొరకంటే ప్రతిదీ ధర అనేటువంటిది రెట్టింపు అయింది. ఇంత ధరలు అనేటువంటి పెరగడం వల్ల సామాన్య మానవుడు ఏ విధంగా బతకగలుగుతాడో, మరి ఏ విధంగా తన కుటుంబాన్ని పోషిస్తాడో అనేటువంటిది పరిస్థితి వచ్చింది. కానీ వారం కిందనే కాదు 40-50 నడిచిందన్న వార్త చూపెట్టుకున్నాం. ఇంతల్ని డబల్ అయింది. మొన్ననే ఒక కిలో టమాటాలు కొని ఫ్రిడ్జ్లో వారేసి ఇంత బాగుండు అనుకుంటారు కావచ్చు ముచ్చట చూసిన వాళ్ళంతా. కానీ బంగారం రేట్ అన్న అంత స్పీడ్గా పెరగదు. కానీ టమాటాల రేట్లు కొండెక్కి కూర్చుంటున్నాయి. ఇక మరి మళ్ళీ ఎన్నడు కొండ దిగొస్తాయో ఎన్నడు అగ్గు అవుతాయో. జర దిగేదాకా కాపాయం చేస్తే అల్కగా 400-500 కాపాయం చేయవచ్చేమో.